పరలోక పరిశుద్ధులకు భక్తులకు మన్నా తెలియజేస్తూ ప్రేమతో విలువైన శ్రేష్టమైన సమయం గ్రహించిన కాకాని తోట నిర్వాహకులు మన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ అమ్మగారికి నా నిండు కృతజ్ఞతలు. మరణాత అలాగే బేతేలు గృహ వాస్తవులందరికీ మరణాత కార్యక్రమం నడిపిస్తున్న జాయింట్ సెక్రటరీ గారికి, దైవాభిషిక్తుల అయ్యగారులందరికీ, మీ అందరికీ మరోసారి మరణాత. ఒక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము, అపోస్తలుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయము కొరకు ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన మా తండ్రి, కనికర సంపన్నుడైన మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సంఘము పునరుద్ధాన ప్రత్యక్షతలు ధ్యానించు కాలములో మరి ఒక మారు మేము ఈ పరిశుద్ధమైన ఏర్పాటు కాకాని స్వస్తిశాలలోనికి మా దైవజనులను, పరలోక పరిశుద్ధులను, పరలోకపు తండ్రి సింహాసనాసీనులయ్యున్న మీరు నిలిచి పరిచర్య చేసే స్థలములో మేముండుటకు, మేమును ఇటు పనిలో ఏకీభించుటకు కృప చూపినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ప్రత్యేక విశ్వాసముతో, ఉపవాసముతో ఈ దినం అనేకులైన నీ బిడ్డలు మీ సన్నిధానములోనికి వచ్చి ఉండగా మీ దయగలిగిన హస్తమును చాపి ప్రతి వారి ఎడల కృప చూపి వారి ప్రార్థనాంశములను నెరవేర్చుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు నమ్మదగిన దేవుడై ఉన్నారు. పునరుద్ధాన జయమును లోకమునకు కనపరిచిన శక్తిమంతులై ఉన్నారు గనుక మీ నామమును బట్టి ప్రార్థించే వారికి, ఈ స్థలములో ఏకీభించిన వారికి జయము దైత్యమని, పునరుద్ధాన బలము దైత్యమని వేడుకొనిచి ఉన్నాం. మీరు గొప్ప బోధకులని పేరు పొంది ఉన్నారు గనుక ప్రభా, మీరు మాతో ఉండండి, మాతో మీరు మాట్లాడండి. ఏమి మాటల చేత మేము బలపరచబడవలసి ఉన్నామో, ఆదరింపబడవలసి ఉన్నామో ఆ మీ వాక్కులను మాకు వినిపించుమని, బోధించుమని, బలహీనుడైన మీ సేవకుని వాడుకునమని యేసునామమున వినయముతో వేడి ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు సన్నిధానములోనికి ఉపవాస దీక్షతో ఏకీవించిన మనెల్లరకు పునరుద్ధాన బలము, జయము తండ్రి అనుగ్రహించును గాక, ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లరా, ఈరోజు దేవుని వాక్యములో నుండి మనము ధ్యానించబోయే ఒక అంశం ఏంటి అంటే దేవుని సంచారము. మళ్ళా చెప్తున్నాను, దేవుని సంచారము. నిన్నటి దినమున రాత్రికాలం ఒక దేవాలయములోనికి ధ్యాన కూటానికి వెళ్ళినప్పుడు ప్రభు సన్నిధిలో నిలిచి ఉండగా అంతరంగానికి ఒక స్వరము వినబడినట్లుగా దేవుని సంచారం అనే మాట మాటి మాటికి నా మనస్సుకు వినబడేలాగా దేవుడు చేస్తున్నారు. దేవుని సంచారం ఏంటి, దేవుని సంచారం అని ఆలోచిస్తూ ఉండగా కొద్ది సమయం ధ్యానములో గడుపుచున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు మరి అందించారు మనస్సుకి, అంతరంగానికి. ఆ అందించబడిన అంశాలు బైబిల్ గ్రంథము తెరిచి ధ్యానం చేసినప్పుడు మరికొన్ని సంగతులు దేవుడు అందజేశారు. ఆ విషయాలే ఈ సమయంలో మీతో మాట్లాడటానికి, చెప్పడానికి ఆశపడుతున్నాను. పిల్లరా, సంచారము అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే తిరుగుట అనే అర్థాన్ని మనం చూస్తాం. మరి యొక్క అర్థము పరిపూర్ణమైన అర్థాన్ని మనం చూస్తే
చుట్టూ తిరుగుట అనే అర్థము సంచారం అనే మాట గురించి మనం చెప్పొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఎవరి మధ్య సంచరించారు అనంటే ఆది క్రైస్తవ సంఘము మధ్య ఆయన సంచారం చేశారు. ఆది అపోస్తుల మధ్య ఆయన సంచారము చేయొచ్చు కొన్ని కార్యములు ఆయన జరిగించారు. యేసు ప్రభువారి సేవా జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన సేవా పరిచర్యలో ప్రవేశించక ముందు మొదటిసారి 40 దినాలు అరణ్యములో ఉపవాసముతో ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ మాటలు మీకు కనబడతాయి. అప్పుడు యేసు ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనా బలమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద 3.5 సంవత్సరముల పరిచర్య చేశారు. కడకు మానవుల పాప పరిహారము చేయటానికి, మానవులను రక్షించటానికి ఆయన సిలువ వేయబడి చనిపోయారు. 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచారు. అయితే పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కూడా యేసు ప్రభువారు భూమి మీద మరలా ఎంతకాలం ఉన్నారు? 40 దినాలు ఉన్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్నాం. వీళ్ళరా మొదటి 40 దినాలేమో సేవా పనిలో ప్రవేశించటానికి, బలము పొందటానికి ఆయన వాడుకుంటే, పునరుద్ధానము తదుపరి 40 దినములలోనేమో తన సంఘమును దిద్దుబాటు చేయటానికి, సరిచేయటానికి యేసు ప్రభువారు సంఘము మధ్య ఆయన సంచారం చేశారు అని బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం గుర్తింపవలసి ఉన్నాం. యేసు ప్రభువారి సేవా జీవితంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ ఎన్నంతటా సంచరించెను. ఈ వాక్యాన్ని మనం పరీక్షించే వారమైతే ఇక్కడ మత్తయి గారు ఏమని రాశారు అని అంటే, ఆయన గలిలయ యందంతటా ఏం చేశారు? సంచరించారు. అంటే ఆ ప్రదేశమంతా చుట్టూ తిరుగుతూ సువార్త పనిని ప్రభు జరిగించారు అని ఇక్కడ మత్తయి గారు ఈ వాక్య భాగములు ఆయన తెలియచేయటనేది మనం చూస్తున్నాం. ఆయన సువార్తను ప్రకటించారు. ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరుచుతూ సంచారం చేశారు. ఇప్పుడు పునరుద్ధాన దేహముతో యేసుక్రీస్తు ప్రభువారు తాను సంపాదించిన సంఘము, అంటే యేసు ప్రభువారికి ఎంతమంది శిష్యులు? బహిరంగానికి 12 మంది, అంతరంగానికి 70 మంది. యేసు ప్రభువారి ద్వారా స్వస్థతను బట్టి మేలు పొందిన వారు ఎంతమంది? ఎందరో ఉన్నారు. అయితే తన మరణాన్ని బట్టి పునరుద్ధానము తదుపరి ఆయన పునరుద్ధానము నమ్మలేని స్థితిలో ఆ కాలములోని విశ్వాసులు ఉన్నారు గనుక వారిని బలపరిచి ధైర్యపరచడానికి యేసు ప్రభువారు ఏం చేయాల్సి వచ్చింది? వారి మధ్య సంచారము చేయాల్సి వచ్చింది. ఈ లోకములో మానవుల రక్షణ కొరకు వచ్చిన యేసు ప్రభువారు, మానవులను రక్షించుటకు శిలువ మరణం పొందిన యేసు ప్రభువారు తాను మరణము పొందిన తర్వాత తన పని సంపూర్తి అయిపోయిందని ఆయన వెంటనే పరలోకానికి వెళ్ళిపోలేదు. భూమి మీదే ఎన్ని దినాలు ఉన్నారు? ఆయన 40 దినాలు ఉన్నారు. ఈ 40 దినముల సంచారము చేయొచ్చు ప్రభు ఏం చేశారు? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే 3 విషయాలు ఈ 3వ వచనంలో కనబడుతున్నాయి. ఒకటి కనబడుట, రెండవది మాట్లాడుట, మూడవది రుజువు పరుచుకొనుట. గమనించండి, ఈ 40 దినాలు సంచరించుచున్న ప్రభు ఏం చేస్తున్నారు? కనబడుతున్నారు,
మాట్లాడుతున్నారు. తన పునరుద్ధానాన్ని గూర్చిన రుజువును ఆయన దయచేస్తూ ఉన్నారు. దైవజనులు పాటలు రాశారు. అందరికీ కనబడి మాట్లాడుదు ననుటయే నో విశ్వాసము అందరికీ బడి మాట్లాడుదు ననుటయే మిషను విశ్వాసము కొందరి బోధన వేరుగనుండును కొందరి బోధన వేరుగనుండును అందుకే మాట్లాడను నేను అందుకే మాట్లాడను నేను మరో విచారం కూడదు నీకు మహిమతల ఉల్లే కావలెను. పిల్లలు, ఈ పాటలో ప్రభు రాయించిన చరణాన్ని ఆలోచిస్తే అందరికీ కనబడి మాట్లాడుదుననుటయే ఈ మిషన్ విశ్వాసం. దైవజనులు దేవదాసయ్య గారు మనకు నేర్పించిన సూక్ష్మ ప్రార్థన చెప్పండి. ఏంటి ఆ ప్రార్థన? దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము, అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడు. కాబట్టి తన సంగమునకు 40 దినాలు యేసుప్రభు వారు చేసిన కార్యం ఏంటి అంటే వారి మధ్య సంచారం చేస్తూ వారితో ఏం చేస్తున్నారు? వారికి కనబడుతున్నారు, మాట్లాడుతున్నారు, తన పునరుద్ధానాన్ని గురించిన రుజువును దయచేస్తూ ఉన్నారు. వీళ్ళ ఒక భక్తుడు వాచ్మెన్ నీ అనే ఒక భక్తుడు ఒక చక్కని సాక్ష్యాన్ని తెలియజేశారు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, మన గతకాల జీవితం ప్రభు యొక్క సిలువ యొద్ద ముగించబడుతుంది. మన నూతన జీవితం ఆయన పునరుద్ధానముతో ప్రారంభించబడుతుంది అన్నారు. అంటే ఈ లోకములో పాపములో ఉన్న ఏ మనిషి అయినా, పాపమునకు లోబడి పాప కార్యములకు పాల్పడే ఏ మనిషి జీవితమైనా గతకాల జీవితం ఎక్కడ ముగించబడుతుంది? ప్రభు యొక్క సిలువ యొద్ద. ఎందుకంటే మన పాపముల కొరకు ఆయన ఏమయ్యారు? సిలువపై వేలాడి శిక్షను అనుభవించి ఆయన మరణాన్ని పొందారు. అయితే మన ప్రస్తుత జీవితము, ఈ నూతన జీవితము ఎక్కడ ప్రారంభించబడుతుంది? ఆయన పునరుద్ధానమును బట్టి ప్రారంభించబడుతుంది. ఆయన పునరుద్ధానము ద్వారా ఏం గెలిచారు? పాపాన్ని గెలిచారు, మరణాన్ని గెలిచారు, సమాధిని గెలిచారు, ఆటంకములు అభ్యంతరములన్నిటిని కూడా ఆయన గెలిచారు. కాబట్టి విశ్వాసి ఒక క్రొత్త జీవితాన్ని ఆరంభించాలి అంటే గతకాల పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలో నూతనంగా జీవించాలంటే తన జీవితాన్ని ఎక్కడ ఆరంభించాలి? యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం యొద్ద ఆరంభించాలి అని ఆ భక్తుడు ఆ మాటను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం నుండి 18 వరకు చదువుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండే బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు సంఘానికి ఇస్తున్న ఒక సందేశం. ఏంటి సందేశం అంటే 14వ వచనంలో అన్నారు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంటున్నారు. అంటే విశ్వాసి ఎవరితో సహవాసం చేయాలి? విశ్వాసము గల వారితోనే సహవాసం చేయాలి. దేవుని భక్తులు అనబడిన వారు ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవుని భక్తి కలిగిన అనుభవం కలిగిన వారితోనే సహవాసం చేయాలి. ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు గారు 18వ వచనంలో అంటున్నారు,
మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నేను వారిలో నివసించి సంచరింతును. చెప్పండి, దేవుడు ఏమంటున్నారు? నేను వారిలో నివసించి సంచరింతును. కాబట్టి తాను ఏర్పరచుకొనిన 12 మంది శిష్యులు, ఆది సంఘములోని విశ్వాసులను ఆయన ప్రత్యేకించుకున్నారు గనక, ప్రత్యేకించుకొని నా ప్రభు ఏం చేస్తున్నారంటే, వారిలో నివసించటానికి వారి మధ్య ఏం చేస్తున్నారు? సంచారం చేస్తున్నారు. వారు భయమును బట్టో లోక పరిస్థితిని బట్టో ప్రభు అప్పగించిన కార్యానికి ఆది అపోస్తులైన వారు దూరంగా ఉన్నారు గనక, వారిని సరిదిద్దాలి అంటే ఇప్పుడు ప్రభు ఏం చేయాలి? వారి మధ్య సంచారం చేయాలి. అనగా వారు చుట్టూ తిరుగుచు తన ప్రత్యక్షతను ఆయన దయచేయట ఈ వాక్యమును బట్టి మనం చూస్తాం. పిల్లల బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడైనా సంచరించారని రాశారా? దేవుడు ఎక్కడైనా సంచారం చేశారా అని ఆలోచిస్తే ఒక 7 సందర్భాలు ఉన్నాయి. త్వరగా జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం మీరు వాక్యం చదువుకుంటే, దేవుడు ఏదేను తోటలో సంచారం చేశారు. చెప్పండి, ఎక్కడ సంచారం చేశారు? ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఏదేను తోటలో. ఎందుకు సంచారం చేస్తున్నారు అంటే, తన స్వరూపము పోలిక కలిగిన మానవుడిని దేవుడు నివాసము చేయటానికి ఏర్పరిచిన స్థలం ఇది ఏదేను తోట. అంటే ఆదాము హవ్వలను దేవుడే స్థలంలో ఉంచారు, ఏదేను తోటలో ఉంచారు. కనుక ప్రతి దినము తన సహవాసాన్ని వారికి ఇచ్చుచున్నారు గనక, ఏదేను తోటలో ఉన్న మానవుల మధ్యకి ఎవరు వచ్చేవారు? దేవుడు వచ్చేవారు. అక్కడ ఏమని రాశారంటే, చల్లపోటను అని రాశారు. అనగా చల్లని స్థితి కలిగిన అనుభవం కలిగిన సమయంలో దేవుడు ఎక్కడ సంచారం చేశారు? ఏదేను తోటలో సంచారం చేశారు. అయితే ఈ సందర్భములో దేవుని స్వరం వినగానే ఆదామవులు ఏం చేశారు? చెట్టు చాటునకు వెళ్ళి దాక్కునవలసిన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళారా ఎందుకు దాక్కున్నారంటే, వారిలోనికి పాపం వచ్చింది కనుక, ఈ పాపం వారికి భయాన్ని తెచ్చింది కనుక, ఈ భయమును బట్టి వారు దేవుని ఎదుటికి ఏం చేయలేకపోయారు? ధైర్యముగా వచ్చి నిలబడలేకపోయారు. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు కయ్యనుతో అంటున్నారు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అంటున్నారు. అంటే నీవు మంచి పని చేసినట్లయితే, ఓ కయ్యను, నా ఎదుట నువ్వేం చేయగలిగేవాడివి? తలెత్తుకుని ఉండేవాడివి. నువ్వు మంచి పని చేయలేదు కాబట్టి నీ ముఖాన్ని ఏం చేసావు? చిన్నబుచ్చుకున్నావు అన్నారు. ఇప్పుడు ఆదామవలో కూడా సంచరించుచున్న దేవునిని ప్రతిరోజు చూడగలిగేవారు, ప్రతిరోజు దేవునితో మాట్లాడగలిగేవారు, ప్రతిరోజు దేవుని చెంత కూర్చోగలిగి ఉండేవారు. కానీ ఈరోజు ఏం చేశారు? చెట్టు చాటుకు వెళ్ళి దాక్కునే పరిస్థితి. దైవజనులు రక్షణ సంకల్పం అనే గొప్ప పాఠాన్ని వివరిస్తే ఏం చెప్పారంటే, ఆదాము గారు ఏదైనా తోటలో దేవుని ఒడిలో కూర్చునే అంత చనువు కలిగి ఉన్నారంట. ఎవరి ఒడిలో కూర్చునేవారు? దేవుని ఒడిలో. ఒక బిడ్డ తన తల్లి తండ్రి ఒడిలో కూర్చున్నట్లుగా ఆదాము గారు కూడా ఎవరి ఒడిలో కూర్చుండేవారు? దేవుని ఒడిలో. మరి ఎంత చనువు, ఎంత ఆత్మీయత, ఎంత పరిశుద్ధత ఒక్క పాపాన్ని బట్టి వారు పోగొట్టుకున్నారు గనక, తోటలో సంచరించుచున్న దేవుని ఎదుటికి రాలేక వారు వెళ్ళి ఏం చేశారు? ఆ చెట్టు చాటున దాక్కున్నారు. పిల్లరా, ఎందుకు దేవుడు ఇక్కడ సంచారం చేస్తున్నారంటే, వాస్తవ స్థితిని తెలుసుకొనటానికే దేవుడు ఎక్కడికి వచ్చారు? ఏదేను తోటలోనికి వచ్చారు. మరి దేవుడు ఆదామవలకు పని చెప్పారు. ఏం పని చెప్పారు? ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరుచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాను. గమనించండి, ఆదామవల పని ఏంటి? ఒకటి సేద్యపరుచుట, రెండవది కాచుట.
చెప్పాలి. ఏం చేయాలి? సేద్యం చేయాలి. దేన్ని సేద్యం చేయాలి? ఏదైనా తోటని. రెండవది కాయాలి. దేనిని కాయాలి? ఏదైనా తోటను. ఎందుకంటే ఈ తోటలో ప్రవేశించడానికి అపవాది ప్రయత్నించుచున్నాడన్న సంగతి దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ముందే చెప్పారు. ఏం చెప్పారు? తోటను కాయండి. కాబట్టి తోటను కాయలేకపోయారు. సర్పములో ప్రవేశించిన అపవాది హవ్వతో మాట్లాడి పండు తినిపించింది. ఆమె ఆదాము గారికి పండ్లు తెచ్చి ఆయన చేత తినిపించింది. వీరి స్థితి ఏంటో తెలుసుకోవటానికి ఈ సమయంలో దేవుడు ఎక్కడ సంచారం చేశారు? ఏదైనా తోటలో సంచారం చేస్తూ ఉన్నారు. రెండవ సందర్భం చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు వాక్యాన్ని చూడగలిగితే, ఆ రాత్రి నేను నేను ఐగుప్తు ఐగుప్తు దేశమందు సంచరించి. గమనించండి, దేవుడు ఐగుప్తు దేశములో సంచరించారు. ఎప్పుడు సంచరించారు? ఒక రాత్రి కాలములో సంచరించారు. వీళ్ళారా ఎందుకు సంచారం చేస్తున్నారు అనంటే వారి దేవతలకు తీర్పు తీర్చడానికి. చెప్పండి, ఎవరి దేవతలు? ఐగుప్తీయుల దేవతలు. ఇశ్రాయేలీలను 430 సంవత్సరాలు బానిసలుగా శ్రమలో వారిని ఉంచారు గనక వారిని విడిపించడానికి దిగి వచ్చిన దేవుడు తన సేవకుడైన మోషే గారి ద్వారా అద్భుత కార్యాలు చేస్తూ వచ్చారు గనక ఇక చివరి కార్యం ఏంటి అంటే ఐగుప్తులోని తొలిచూలు సంతానం ఏం చేయబడాలి? హతము చేయబడాలి. దేవుడు మాట్లాడారు. నిర్గమాకాండం 4వ అధ్యాయం. నిర్గమాకాండం 4వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుణ్ణి నీ జ్యేష్ఠపుత్రుణ్ణి చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. కనుక దేవుని మాట ఏంటి అంటే, ఇశ్రాయేలు ఎవరు? నా జ్యేష్ఠ కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. నన్ను సేవించటానికి నీవు ఆయన పంపించలేదా? నేను నీ జ్యేష్ఠ కుమారుని ఏం చేస్తాను? చంపేస్తానన్నాడు. కానీ ఫరో హృదయాన్ని కఠినం చేసుకోవటం వలన దేవుని ప్రజలను బయటికి ఏం చేయలేదు? పంపించలేదు. ఇక చివరి అద్భుతంగా దేవుడు అంటున్నారు మోషే గారితో, ఇశ్రాయేలీలు పస్కా గొర్రెపిల్లను వధించాలి. గొర్రెపిల్ల రక్తాన్ని ఇంటి ద్వారబంధాలకు రాయాలి. ఎవరి ఇంటి ద్వారబంధం మీద రక్తపు గుర్తుంటుందో ఆ ఇంటిని ఎవరు దాటి వెళ్ళిపోతారు? సంహారక దూత. ఎవరి ఇంటి మీద ద్వారబంధం మీద రక్తపు గుర్తుండదో ఆ ఇంటిలో ఎవరు ప్రవేశించారు? సంహారక దూత. నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనం మీరు చదువుకోండి. నేను చెప్తున్నాను. ఆ రాత్రి జరిగింది ఏమంటే, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశపు తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా దేవుడు ఏం చేశారు? హతము చేశారు. ఎందుకంటే ఆ రాత్రి ఆ దేశంలో ఏం చేశారు? సంచారం చేశారు. కారణం, తన ప్రజలను బాధించినందున వారికి వారి దేవతలకు ఆయన ఏం చేశారు? తీర్పు తీర్చారు. ఇక 3వ సందర్భాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము. జాగ్రత్తగా వాక్యాన్ని చదువుకుందాం. 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. వీళ్ళరా, ఈ మాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మీరు మరలా ఒకసారి ధ్యానం చేసుకోండి. 23వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుడేమంటున్నారంటే, ఓ ఇశ్రాయేలీలారా, మీరు ఎవరైనా శత్రువుల మీదకి యుద్ధానికి చేయడానికి వెళ్ళినట్లయితే మీ సేన శత్రువులతో యుద్ధానికి బయలుదేరినప్పుడు వినండి, ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. 23వ అధ్యాయం 9వ వచనం నుండి 14 వరకు.
వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి పక్షంగా యుద్ధములో పోరాడేది ఎవరు? దేవుడా ఇశ్రాయేలీలా? చెప్పండి, ఇశ్రాయేల్ పక్షంగా పోరాడేది ఎవరు? దేవుడే. దావీదు గారు గొలియాతుతో పోరాటానికి వెళ్ళినప్పుడు ఏమన్నారు? యుద్ధము యెహోవాదే. అలాగే ఇశ్రాయేలీలు ఎవరి మీదకి, శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళినా వారికి యుద్ధములో పోరాడి జయాన్నిచ్చేది ఎవరు? దేవుడే. బహిరంగానికి ఇశ్రాయేల్ కనబడుతున్నారు, కానీ వారి వెనక నిలబడి జయము అనుగ్రహించే శక్తి ఎవరు? దేవుడే. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును. అంటే శత్రువుల మధ్య ఉన్న ఇశ్రాయేలుకు జయమివ్వటానికి వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు రాత్రి కాలమందు దేవుడు వారి మధ్య ఏం చేస్తారంట? సంచారం చేస్తూ ఉంటారు. దేనికి సంచారం? వారికి యుద్ధములో జయమును దయచేయటానికి, శత్రువులను అప్పగించడానికి. అందుకు మోషే గారు అంటున్నారు, మీరు మీ పాలెమును పరిశుద్ధంగా ఉండేలా చూడండి. అంటే మీలో ఎవరో ఏ దుష్కార్యం చేయకూడదు. ఏదైనా దుష్కార్యం మీలో జరిగిందా మీకు యుద్ధంలో ఏం కలుగుద్ది? అపజయమే. మీకు యుద్ధంలో ఏమి రాదు? జయము రాదు. ఉదాహరణకి ఇశ్రాయేలీలు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. అయితే ఆ యుద్ధములో ఇశ్రాయేల్ ఓడిపోయారు. కారణం ఏంటని తెలుసుకున్నప్పుడు ఆకానును ఒక వ్యక్తి ఏం చేశాడు? శాపగ్రస్తమైన వస్తువులు తెచ్చి తన గుడారములు ఏం చేశాడు? దాచిపెట్టాడు. కాబట్టి దేవుని సంచారం యుద్ధ సమయంలో జరుగుతుంది, తన ప్రజలకు జయము దయచేయటానికి. ఇక 4వ సందర్భాన్ని చూస్తే దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. కాబట్టి ఆసా అనే రాజుతో దేవుడు మాట్లాడుతున్నారు. వీళ్ళ దేవుడు తన భక్తుల ద్వారా తెలియజేస్తున్నారు. ఏంటి అనంటే, దేవుని కన్నులు లోకమంతటా ఏం చేస్తున్నాయి? సంచారం చేస్తున్నాయి. గమనించండి, మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతములో ఉన్నా, మనం ఏ పని చేసినా, ఏ ప్రయత్నము సాగిస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా, గమనించండి, ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నారు. ఎవరు చూస్తున్నారు? మాట్లాడాలి. ఎవరు చూస్తున్నారు? దేవుడే చూస్తున్నారు. మరి యెషయా గ్రంథంలో 6వ అధ్యాయములో దేవదూతల స్తుతి 3వ వచనంలో మనం చదువుతాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. కాబట్టి దేవుని లేని స్థలముందా? లేనే లేదు. గమనించాలి, దేవుడు లేని స్థలము లేదు, దేవుడు చూడలేని మనిషి లేడు. కాబట్టి భూలోకములో ఉన్న యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా ఏం చేస్తుందంట? సంచారం చేస్తుంది. నీలో యథార్థత ఉంటే లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలబడినా దేవుడు ఒక్కడే నీ పక్షంగా నిలబడి నేనేం చేస్తారు? బలపరిచేవారై ఉన్నారు. లోకమంతటా నీకు భిన్నముగా ప్రయత్నిస్తూ ఉన్న నీ యథార్థతను బట్టి నిన్ను బలపరచడానికి ఎప్పటికప్పుడు దేవుడు నీకేం చేస్తారు? సహాయము చేస్తూనే ఉంటారు. ఇక 5వ సందర్భం చూస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పిల్లరా, ఇక్కడ మనము చూస్తే అగ్నిగొండములో ఉన్న భక్తులతో ఎవరు సంచారం చేస్తున్నారు? దేవుడే. ఇక్కడ మనం ఆలోచిస్తే షద్రకు, మేషేకు, అబేద్నెగోలు అనబడిన వారు ఈ నెబుకద్నెజరు రాజు నిలబెట్టించిన ప్రతిమకి ఏం చేయలేదు? నమస్కారం చేయలేదు. కోపముతో రాజు ఏం చేశాడు? అగ్నిగుండాన్ని 7 రెట్లు అధికముగా వేడిమ చేసి ఈ 3 భక్తులను ఎక్కడ పడవేయించారు? అగ్నిగుండంలో.
మనం విరిగిన పాఠమే. అయితే ఆ రాత్రి రాజుకు వచ్చిన దర్శనం ఏంటి అంటే, లేక కలలో జరిగిన విషయం ఏంటి అంటే, ముగ్గురిని పడేస్తే ఎంతమంది కనబడుతున్నారంట ఆయనకి? నలుగురు. ఈ నలుగురు ఏం చేస్తున్నారు? అగ్నిలో సంచారం చేస్తూ ఉన్నారు. దైవజనులు పాడారు, ముగ్గురు బాలురు వల్లెనే వారు అగ్గికి జడియారు, వారు అగ్గిని కాల్చి అగ్గిని కాల్చి అగ్గి నుండి దిక్కునలేదురు. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు, వారు ఆసురమై నాటి స్థితిలో బ్రతుకాచుదురు. ఆసురమై నాటి స్థితిలో బ్రతుకాచుదురు. కాబట్టి ముగ్గురిని పాటిస్తే ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉన్నారు. నాలుగు ఆయన ఎవరు? దేవతల రూపం కలిగిన వాడు, దేవుడే సంచరించారు. కీర్తనలు 23:4 చూస్తాం, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయముకు నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. కాబట్టి భక్తులకు అగ్ని వంటి శ్రమలు వచ్చినా భయపడాల్సిన పని లేదు. మనందరికీ ఏదో శ్రమ ఉంది. శ్రమ లేని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. అయితే ఓ ప్రశ్న, మీకు అగ్ని లాంటి శ్రమ ఉందా? ఒకవేళ ఉంది అనుకుంటే ఈ వాక్యం బట్టి ఆలోచన చేస్తే, అగ్ని వంటి శ్రమలో మీరున్న మీతో కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. దేవుడు మీతో మీ మధ్య ఏం చేస్తున్నారు? సంచారం చేస్తున్నారు. ఎందుకు సంచారం చేస్తున్నారంటే కాపాడుటకు. ఈ అగ్నిలో పడవేయబడిన వారిని దేవుడు ఏం చేశారు? కాపాడారు. ఇక 6వ సందర్భం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 చూద్దాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. ఈ వాక్యములో మనం జ్ఞాపం చేసుకుంటే, పిల్లరా 7 నక్షత్రములు చేతబట్టుకొని ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నారు? 7 దీపస్తంభముల మధ్య. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ చివరిలో మీరు చదువుకోండి. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు గమనించండి, 7 సంఘములు. అంటే ఆయన ఎక్కడ సంచరిస్తున్నారంట? సంఘముల మధ్య. ఎందుకు సంచరిస్తున్నారయ్య అంటే, సంఘ స్థితిని బట్టి సరిచేయుటకు ఆయన ఏం చేస్తున్నారు? సంచారం చేస్తున్నారు. ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నారు. 4వ వచనంలో, నేను నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. ఏంటా తప్పు అంటే, నీకుండిన మొదటి ప్రేమను నీవు ఏం చేసావు? విడిచిపెట్టావు. కనుక ఆయన సంఘముల మధ్య సంచరించారు. ఇక చివరగా 7వ విషయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నట్లుగా, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు ఆది అపోస్తుల మధ్య ఏం చేశారు? ఆయన సంచరించారు. ఎందుకు సంచరించారంటే, ఆ సంఘమును ఏం చేయాలి? సరిచేయాలి, క్రమపరచాలి, నిలవబెట్టాలి. తన పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా వారిని మరలా తన పనిలో ఆయన ఏం చేయాలి? బలముగా నిలబెట్టుకోవాలి. పిల్లరా, ఎందుకు సంచరించారు అని అంటే ఒక 10 విషయాలు ఉన్నాయి, చెప్తాను, చెప్పేసి ముగించేసుకుందాం. ఎందుకు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత సంఘము మధ్య సంచరించారంటే, మొదటి కారణం వారిలో ఉన్న కన్నీరు. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. రెండవది అపనమ్మిక. లూకాసు సువార్త 24వ అధ్యాయం 11వ వచనం, అపనమ్మిక. మూడవది గ్రుడ్డితనము. లూకాసు సువార్త 24వ అధ్యాయం 16వ వచనం, గ్రుడ్డితనము, కన్నులు మూయబడుట.
నాలుగవది అవివేకము, లూకాసు వార్త 24 అధ్యాయం 25 వచనం. ఐదవది మందమతి, లూకాసు వార్త 24 అధ్యాయం 25 వచనం. ఆరవది భయము, యోహాను సువార్త 20 అధ్యాయం 17 వచనం. లూకాసు వార్త 24 అధ్యాయం 37 వచనం. ఎనిమిదవది సందేహము, లూకాసు వార్త 24 అధ్యాయం 38 వచనం. సందేహము. మరి ఒకటి చూస్తే మనస్సు మూయబడుట, లూకాసు వార్త 24 అధ్యాయం 45 వచనం. శిష్యుల మనస్సులు మూయబడి ఉన్నాయి. మరి ఒకటి అవిశ్వాసము, యోహాను సువార్త 20 అధ్యాయం 27 వచనం. అవిశ్వాసము. చివరిది నిరాశ, యోహాను సువార్త 21 అధ్యాయం 3 వచనం. కాబట్టి తన సంఘములో ఉన్న ఈ దుస్థితులన్నీ పరిహారం చేయాలంటే ఆయన వారి మధ్య ఏం చేయాలి? సంచారం చేయాలి. ఒక రైతు తాను పొలము వేసినప్పుడు ప్రతిరోజు పొలములోనికి వెళ్ళి ఏం చేస్తుంటాడు? చుట్టూ తిరుగుతూ ఉంటాడు, పొలాన్ని సంచరించి పర్యవేక్షిస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు కూడా ఆది సంగమును పర్యవేక్షించుటకు సంచరించి సరిచేశారు. ఏర్పాటు స్థలములోకి వచ్చిన మనం కూడా దేవునితో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, మన ప్రార్థనలు అంగీకరించే దేవుడితో ఉన్నాం కనుక మనను సరిచేయటానికి మన మధ్య సంచరించుచున్న ప్రభువు తన పునరుద్ధాన ప్రభావ బలముతో మనల్ని నింపి తన జయము, నెరవేర్పు, ఆశీర్వాదం దయచేయును గాక. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, కొద్ది మాటలు మా హృదయాంతరంగంలో పదిలిపరిచి ఆస్వాదించమని